ఎవరు తరుపుకున్న వాళ్ళు అక్కడ తింటారు, ఇక్కడ దుంకుతారు, ఇక్కడ తింటారు, అక్కడ దుంకుతారు. ఏముంది? మరి దుంకుడు అంటే ఇప్పుడు మరి గట్లే పైసలు ఎలక్షన్స్ కదా, పైసలు వస్తురా మరి ఈడ? మాకేం పైసలు గీసలు ఏమి ఇవ్వలేయా, మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ముచ్చట ఏనవుతుంది మరి మీకు అంతపోయినా పార్టీలో ఏమైనా పంచుకుంటారు, తిరుగుతురా? ఏం లేదు కానీ బండ్లు మాత్రం 30 తిరుగుతూనే ఉంటాయి. బండ్లు పొద్దున్న నుండి సాయంత్రం వరకు తిరుగుతుంటాయి. పాటలు పెట్టుకొని మైకులు పెట్టుకొని గల్లి 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 ప్రచారం చేస్తున్నాయి. ఇక పైసలు అంటే ఇంకా లోపల ఎక్కడున్నాం మాకేం తెలుసు, మేము గరీబ్ వాళ్ళం, రోడ్డు మీద ఉన్నాం, మాకెవరు చెప్పారు, మా అంత మాటకేం వినాం మేము. ఇప్పుడు నేను 5,000 ఇచ్చి నీకు ఎటు ఓటేయమంటే అటు ఎత్తావు, 5,000 ఇస్తా. నాకేమేమని కాదు, నా మనసున్నదికే వేస్తా, ఎట్టేస్తా చెప్పినట్టు వినాను నేను. అంటే నీకు పైసలు వస్తాయి కదా, 5,000 ఇస్తా అంటాను. పైసలు వద్దు, నేను పైసలు లేకుండా వేస్తా, మంచిగా పనులు కావాలని అడుగుతాం. అదే శభాష్, బాగా చెప్పినావు. నాకు నీళ్లు కావాలి, మాకు పనులు కావాలి, పైసలు అవసరం లేదు మాకు. ఎందుకు నువ్వు పైసలు ఇస్తే ఓటేసినావు అంటారు. మాకు పైసలు వద్దు. పైసలు తీసుకోవద్దు, పైసలు తీసుకుంటే రేపు మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, మాకు ఒక్క